దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్కు చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన జవాన్ అశోక్ గత నెల తన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం కొందుర్గు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లినట్టు తెలిపారు. కాగా ఆయన అడిగిన డాక్యుమెంట్లను వెతికి ఇవ్వడానికి రికార్డు సెక్షన్ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఆర్మీ అధికారి సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. తాను అంత సమర్పించలేనని చెప్పినా వారు పట్టించుకోలేదని జవాన్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెలలో తన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం కొందుర్గు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళినట్టు తెలిపారు. కాగా ఆయన అడిగిన డాక్యుమెంట్లు వెతికి ఇవ్వడానికి రికార్డు సెక్షన్ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఆర్మీ అధికారి సెల్ఫీ ద్వారా వెల్లడించారు. తాను అంత ఇవ్వలేనని చెప్పినా వారు పట్టించుకోలేదని జవాన్ అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. నా పేరు అశోక్, నాది విశ్వనాథ్పూర్ విలేజ్, కొందుర్గు మండల్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందుర్గు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి 1 వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక 40,000 అవుతుంది అని చెప్పాడు. 40,000 ఎందుకన్నా, అంతగా నేను ఏం అడిగినా మన ఆ పొలంకి సంబంధించిన ఆర్ఓఆర్ పానీలే కదా, అంత ఎందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి సర్వే నెంబర్